ఇగో నేను చెప్పేది జర పాయలాంగినుండ్రి. బండ్లకు నంబర్ ప్లేట్లు, ఆర్సీ లైసెన్స్ లేకపోయినా, వేరే రాష్ట్రం బండ్లున్నా ఉంటే జర ఇవన్నీ మంచిగా వేయించుకోర్రి. అట్నే మీ ఫోన్లకు తెలియని నంబర్ల నుంచి మెసేజ్లు ఫోన్లు వచ్చినా కూడా ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేయర్రి. లేకపోతే మనమే నష్టపోతాం అంటారు గీసార్లు. గా ముచ్చట పురాగా అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాన్రి. వామ్మో గిడ బండ్లు గింతగానం ఉన్నాయి, పక్క పొంటి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అగో ఏంది గీ బండ్ల కథ అంటారా? పోలీసు వాళ్ళు నెంబర్ ప్లేట్ లేని బండ్లను, తర్వాత ఆర్సీ లేని బండ్లను, తర్వాత వేరే రాష్ట్రంలో ఉన్న నెంబర్ ప్లేట్ల బండ్లను అన్ని పట్టుకొని గిడ పెట్టిర్రు. అగో ఒక ఆటో కూడా ఉంది కదా, ఏంది సార్లు ఎక్కడికి బండ్లు ఎందుకు పట్టుకొచ్చిర్రు, ఏడ దొరికినాయి? ఇది ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ రోజు మన సోనారి విలేజ్ కుబీర్ మండల్లో కమ్యూనిటీ ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో బైక్స్, వేరే స్టేట్కి రిజిస్ట్రేషన్ బైక్స్, ప్లస్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్స్, మైనర్ డ్రైవింగ్, సైబర్ క్రైమ్, మిక్స్డ్ కళ్ళు, మిక్స్ హిందీ, సీసీటీవీ కెమెరా గురించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మన ఒకటే రిక్వెస్ట్ అందరికీ, ఏదైనా సస్పెక్ట్ కనిపిస్తే అప్పుడే డయల్ 100 చేయాలి. చట్టం ప్రకారంగా మేము కార్యవాయి చేద్దాం. ఇక లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మీ అందరికీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అది మీ సపోర్ట్ ఇస్తే మన వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు. సో జస్ట్ కొంచెం అలర్ట్ ఉండండి. సో దట్ ఇది ఏం దొంగతనం లేకుండా మన పీస్ఫుల్గా శాంతియుతంగా ఇది మన సోనారి విలేజ్ కానీ కుబీర్ మండల్ కానీ ఉండాలి. అగో ఇన్నారు కదా పోలీస్ సార్ చెప్పిన మాట. నిర్మల్ జిల్లా కుబీరి మండలం సోనారి గ్రామంలో జరిగింది. కార్డెన్ సర్చ్ ఎత్తకి ఇవి బయటకు వచ్చినాయి. అటెంక సిరి పబ్లిక్ అందరిని పిలుచుకొని ముచ్చట్లు పెట్టిరు అన్నట్టు. ఎట్లా సైబర్ క్రైమ్ జరుగుతుంది, దొంగలు ఎట్లా వస్తున్నారు, దొంగతనాలు ఎట్లా జరుగుతున్నాయి, బండ్ల కథ ఏంది, బండ్లు ఎట్లా నడపాలి, బండ్ల రూల్స్ ఏంది, ఇవన్నీ కుద్దు ప్రజలకు వివరించారు పోలీస్ సార్లు. అటెంక సిరి సైబర్ క్రైమ్లు ఎట్లా జరుగుతున్నాయి, మోసాలు ఎట్లా జరుగుతున్నాయి, అవిటిని ఎట్లా అరికట్టొచ్చా అని చెప్పేసి ఈ నెంబర్లు చెప్పిర్రు. ఎవరన్నా మీకు అనుమానంగా ఉంటే వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేయాలని చెప్పిర్రు. ఎందుకంటే మీరు సహకరిస్తేనే మేము పని చేయగలుగుతాం, అప్పుడు సమాజం బాగుంటది, మీ ఊరు బాగుంటది, అందరం బాగుంటది అనుకొచ్చిర్రు. 100 కాల్ చేయండి. వాళ్ళు ఎందుకంటే మీకు సజెస్ట్ చేస్తారు. ఆ డాటా ఇస్తే ఆ డేటాబేస్లో మొత్తం యొక్క డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేసేసుకొని ఆ అమౌంట్ ఎక్కడ వెళ్ళిందో తక్కువ ఆగుతాయి. అవి వేరేదే మళ్ళీ వాని అకౌంట్లో ఎవరు సస్పెక్ట్ పర్సన్ ఉన్నదో వాని అకౌంట్కి వెళ్ళవు అమౌంట్. ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ప్రకారంగా మీకు అమౌంట్ రిటర్న్ ఇప్పించడం ఉంటుంది. కాబట్టి ఇదొకటి గుర్తుంచుకోండి. ఏదైనా ఉంటే 100-1930 ఈ 2 నంబర్లు మాత్రం ఎప్పుడైనా కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరకు నేను చూస్తున్న దాంట్లో ఈ సైబర్ ఫ్రాడ్ కానీ ఇంకేమైనా కానీ ఎక్కువ మోసపోతుంది చదువుకున్న వాళ్ళు. కార్డెన్ సర్చ్ అంటే ఊర్లకు మొత్తం పోలీసు వాళ్ళు దిగి ఊరినంతా జల్లెడ పడతారు అన్నట్టు. ఇది గదే కార్యక్రమం. నిజంగా గిట్లా పోలీసు వాళ్ళు పబ్లిక్ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి అట్నే సమస్యలు తెలుసుకొని అట్నే ఏం జరుగుతుంది అని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తే తారీఫ్ చేయవలసిందేనబ్బా అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. గట్లనే ఊర్లో మొత్తం తాగుడుకు అట్నే గంజాయికి మొత్తం దొంగతనాలకే పడుతుంది సార్లు. జర గాల మీద కూడా ఓ కన్నేరి సార్లు అని వాటికి ముచ్చట తెలిసిన పబ్లిక్.